హాయ్ ఎవరోన్, చాలామంది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలని అయితే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. అండ్ దాంట్లో భాగంగా మనకు ఎంఈసీ గ్రూప్ గురించి అయితే మనం ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అండ్ ఎంపీసీ వచ్చేసరికి ప్యూర్లీ మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో ఈ టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. అండ్ హెచ్ఈసీ గ్రూప్ వచ్చేసరికి హిస్టరీ అండ్ ఎకనామిక్స్, సివిక్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు వచ్చేసరికి బిఏ సైడ్ వెళ్ళి ఏదైనా గ్రూప్స్కి అయితే ట్రై చేసుకోవచ్చు. ఇంకా తర్వాత సిఈసి, మనం ఆల్రెడీ మన ఛానల్ అయితే సిఈసి గ్రూప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు వచ్చేసరికి దాదాపు బీకామ్ ఆ సైడ్, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ తర్వాత కామర్స్ అయితే ఉంటాయి. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనకు మ్యాథ్స్ ఉంటుంది, కామర్స్, ఎకనామిక్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు మ్యాథ్స్ అనేది 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సేమ్ యాస్టీస్గా మనకు ఏదైతే ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుందో అది మనకు దీంట్లో ఉంటుంది. అండ్ సిఈస్ గ్రూప్లో మనకు సివిక్స్ తీసేసి మనకు మ్యాథ్స్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే చాలామంది చార్టెడ్ అకౌంట్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది ఎంపీసీ సైడ్ వెళ్ళి అటు సైడ్ వెళ్తే కన్నా చాలా డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో సిఏ గ్రూపు కాబట్టి మీరు డెఫినెట్గా చార్టెడ్ అకౌంట్ టైప్ వెళ్ళాలి అనుకుంటే కన్నా మీరు ఎంఈసీ అయితే తీసుకోండి. సో దీంట్లో మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ ఉంటుంది. సో బిజినెస్ స్టడీస్ అంటే ఈ ఏదైతే ఎకనామిక్స్ ఉంటుందో దాంట్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే ఈ 3 సబ్జెక్ట్స్ని అయితే మనం దీంట్లో మెయిన్గా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. అండ్ సాంస్క్రిట్ తర్వాత అదర్ లాంగ్వేజెస్లో మనకు ఆప్షనల్ అయితే ఉంటుంది. సో సాంస్క్రిట్ ఆర్ తెలుగు అయితే మన లోకల్గా అయితే ఉంటుంది. తర్వాత మనకు కెరీర్ ఫోకస్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఫైనాన్స్ సైడ్, అకౌంటింగ్ వెళ్ళే సైడ్ తీసుకోవచ్చు, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఎంఈసీని అయితే తీసుకోవచ్చు. సో ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి డిగ్రీలో మనకు మెయిన్గా బీకామ్ తీసుకోవచ్చు. తర్వాత బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ రిలేటెడ్ కోర్సులో మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, లైక్ బీసీఏ ఆ విధంగా అయితే వెళ్ళొచ్చు. తర్వాత ప్రొఫెషనల్గా మనం ఏ విధంగా వెళ్ళొచ్చు అంటే మెయిన్ నేను ఇందాక చెప్పా కదా, సిఏ, చార్టెడ్ అకౌంట్స్ అండ్ సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ సైడ్ అయితే మనము ఎంఈసీ చేసిన తర్వాత అయితే వెళ్ళొచ్చు. సో మనకు దీంట్లో వచ్చేసరికి స్ట్రాంగ్ అనలిటిక్ స్కిల్స్, ద సబ్జెక్ట్ ఇన్ దిస్ గ్రూప్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ హెల్ప్స్ డెవలప్ స్ట్రాంగ్ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. సో మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మనకు చాలా అయితే ఇంప్రూవ్ అయితే అవుతాయి. తర్వాత బ్రాడ్ కెరీర్ ఆపర్చునిటీస్, ద డైవర్స్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఓపెన్ అప్స్ వేరియస్ కెరీర్ పాత్స్ ఇన్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. మనకు ప్రైవేట్లో కానీ తర్వాత పబ్లిక్ అంటే గవర్నమెంట్ విధంగా కానీ సో మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో తర్వాత ఫౌండేషన్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మీరు ఏదైనా సరే బిజినెస్ స్టడీస్ ఆ విధంగా ఉంటే కన్నా సో మీరు ఓన్గా బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఎంఈసీ తర్వాత. సో ఇవన్నీ కూడా మనకు ఎంఈసీ గ్రూప్ ద్వారా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఎంఈ సైడ్ వెళ్ళాలనుకుంటే కన్నా డెఫినెట్గా అయితే తీసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పే కదా ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ సైడ్ వెళ్ళొచ్చు, తర్వాత ఈ విధంగా మన కెరీర్ ఉంటుంది అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.